నమస్కారం మాస్టర్స్. రామాంజనేయులు యూట్యూబ్ ఛానల్కు వెల్కమ్. మా యొక్క ఛానల్ని ఒక లైక్ ఎంతో పెద్ద సపోర్ట్ చేస్తుంది. అట్లానే సబ్స్క్రైబర్ చేయండి. బెల్ ఐకాన్ టచ్ చేస్తే మేము పెట్టే ప్రతి కంటెంట్ మీకు అందుబాటులో ఉంటుంది. మా కంటెంట్ చూసిన వాళ్ళందరూ కూడా మీ స్నేహితులు, బంధువులకి ఎవరికైనా పంపించుకోవచ్చు మాస్టర్స్. మరి ఈరోజు మనం తెలుసుకునేది జీవితంలో విజయానికి 7 ఆధ్యాత్మిక సూత్రాలు అనే దాంట్లో ఫస్ట్ ఒకటి శుద్ధ శక్తి సూత్రం. దీని గురించి తెలుసుకుందాం మాస్టర్స్. ఈ సూత్రం ప్రకారం మనం స్పృహలో ఉన్నప్పుడు మనం శుద్ధ శక్తితో ఉన్నట్టు లెక్క. ఈ స్థితి అన్ని సాధ్యాలకు మరి అనంతమైన సృజనాత్మక ప్రతీక. ఎప్పుడైతే నిన్ను నువ్వు తెలుసుకుంటావో అప్పుడు నీవు కోరుకునే కళను నేర్చుకునే సామర్థ్యం నీకు వస్తుంది. ఎందుకనగా నీవు అనంతమైన సాధ్యానికి ప్రతీక. ఎవరు కోరుకోనంత శక్తి నీలో ఉన్నది మరి ఉండును. ఈ సూత్రం ఐక్య సూత్రం అని కూడా చెప్పవచ్చు. ఎందుకనగా అనంతమైన భేదాలతో కూడిన ఒక జీవితం ఒక ఐక్యతకు సూచిక, ఒక ఆత్మకు సూచిక. ఈ శక్తి సూత్రంలో నీకు ఈ సూత్రాన్ని ఎలాంటి వేర్పాటు లేదు. నేను అంటే మన అంతరంగ స్థితి అయిన ఆత్మస్థితి, అంతేకాని భౌతిక తలంలో నుంచి వచ్చే అనుభవం కాదు. భౌతిక తలం ఆత్మతలానికి వ్యతిరేకం. భౌతిక ప్రపంచంలో మనం ఆత్మతలానికి బయట ఉండే వస్తువుల చేత ప్రభావితం కావించబడతాం. వస్తువులు, పరిస్థితులు మరియు సందర్భాలు భౌతికని ఆధారం చేసుకున్న శక్తి నిజమైన శక్తి కానే కాదు. అహం ఆధారంగా ఉన్న శక్తి. భావ్య వస్తువు ఉన్నంత వరకే నిలిచి అధికారికంగానో లేక నీవు చాలా ధనవంతునిగానో ఉన్నప్పుడు ఆ శక్తి నీవు ఆ పదవి నుంచి పొందుతావు. ఎప్పుడైతే ఆ పదవి పోతుందో ఆ శక్తి కూడా వాటితో పోటే పోతుంది. కానీ నీ ఆత్మశక్తి మాత్రం శాశ్వతంగా ఉంటుంది. ఎందుకంటే అది నీ ఆత్మజ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. అది మనుషులను మరి నీకు కావలసిన వస్తువులను, పరిస్థితులను ప్రభావితం చేస్తుంది. దీనినే ప్రకృతి సహకారం అని, దైవ కృపకు పాత్రలు కావటం కానీ అంటారు. ఈ శక్తి వల్ల అందరితోనూ మంచి సంబంధ బాంధాలు కలిగి ఉంటాయి. మీతో సంబంధం కలిగి ఉండటాన్ని అందరూ ఇష్టపడతారు. ఎప్పుడైతే ఒక విషయాన్ని ఒక మంచి చెడు అని, సరైనది సరికానిది అని నిర్ణయాలు చేయటం, ఎప్పుడైతే నిత్యము వీటి గురించి విశ్లేషణ చేస్తామో అప్పుడు మన అంతరంగంలో ఆలోచనలు చెలరేగుతాయి. ఈ అలజడి నీకు శుద్ధ శక్తికి మధ్య ప్రవహించే శక్తిని అడ్డుకుంటుంది. కాబట్టి తీర్పు చేయకపోవటం వలన అంతరంగంలో నిశ్శబ్దం నిన్ను అసలైన శక్తితో కలిపి ఉంచుతుంది. ఈరోజు నిశ్శబ్దాన్ని పాటించటం వలన, ధ్యానం చేయటం వలన, తీర్పు చేయకపోవటం వలన ఈ సూత్రం ఉన్న శక్తిలోని గుణాలు అనంతమైన సృజనాత్మకత, స్వేచ్ఛ మరియు సంపూర్ణ ఆనందం మనకు బోధపడతాయి. ఇది మాస్టర్స్ ఈ ఫస్ట్ యొక్క సూత్రం గురించి ఈరోజు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ రేపు రెండో సూత్రం గురించి చెప్పబడను.